అలా వేరియేషన్ అసలు విజువల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి బాలయ్య బాబు. అసలు అసలు హైట్స్ చేయాలి ఆయనకు. చెప్తున్నా ఒక డైలాగ్ అన్నా, అంటే ఇన్ని రోజులు అంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది, ఆ గ్రాఫ్ మళ్ళీ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటది. ఆయనకు ఇప్పుడు 12 తారీఖు కాదు, ఇంకొక నెలకు రిలీజ్ అయినా సేమ్ అదే పవర్ ఉంటది. బాలయ్య బాబు అంటే అది ఒక అది మొన్న ఏమో 5వ తారీఖు అన్నారు, ఇప్పుడేమో 12వ తారీఖు అన్నారు. సరే, అంటే అప్పుడు రిలీజ్ కాకుండా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, అంటే కలెక్షన్స్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంకా డబల్ పెరుగుతాయి. డబల్ ఎక్సలెంట్. దాదాపు నాకు తెలిసి ఒక 300 కోట్ల పైనే వస్తుంది, ఒక 500 కోట్లు వసూలు చేస్తుంది ఆ సినిమా. ఎందుకంటే అలా డైలాగులు కానీ ఆయన సూరం పట్టుకొని వచ్చుడు కానీ అది బాగుంది. ఎన్ని సినిమాలు తిరిగినా బాలయ్య బాబే. మీకు తెలియదు ఏముంది, ఆయన సినిమాలు ఇప్పుడు వరుసగా హిట్ అయితేనే ఉన్నాయి. సింపుల్గా హిట్ అవుతుంటాయి ఆయన సినిమాలు. అలా డైలాగులతోనే గూప్సమ్స్ వస్తుంటాయి డైలాగులు. డాన్సులు ఆయన దేంట్లో అయినా కింగే. ఆయన డైలాగుల కింగే, డాన్స్ల కింగే, కోపంల కింగే, మంచితనంలో కింగే. చాలా ఇంకా ఫస్ట్ ఇద్దరు సినిమాలు చూస్తాను. ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా అంటే డైలాగులు మనకు మంచి ఫైట్స్ కావాలంటే మన బాలయ్య బాబు. ఇక నైస్ అంటే ఇక మంచి ఉంటాయి కదా చిరంజీవి అన్న. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు. అఖండ ఖచ్చితంగా అన్న, అది నిజంగా చెప్తున్నా. అఖండ 2 అది అసలు బాలయ్య బాబు గెటప్ చూస్తే అసలు ఇట్లా చూస్తే భయం అవుతుంది. అది ఎట్లున్నా తెలుసా, అసలు ఆయన నడుచుకుంటూ వస్తా అంటే అది డేంజర్ అన్న. అసలు ఘోరం. అసలు అది ఇన్ని సినిమాల కన్నా ఆయనది మాత్రం ఎక్సలెంట్ అన్న, మామూలుగా లేదు. ఈసారి మాత్రం ఇక మొత్తం థియేటర్లో తాండవమే. అందరం చూసేటోళ్ళందరూ తాండవం వేస్తా అంటారు ఘోరంగా. బాలయ్య బాబు ఎక్సలెంట్. మా డైలాగ్ చెప్పనా బాలయ్య బాబుది? చెప్పండి. సౌండ్ చెయ్యకు, ఏ సౌండ్కు నరుగుతానో ఏ సౌండ్కు నవ్వుతానో నాకే తెలియదు. నా శివుడాజ్ఞ లేనిదే ఆ ఎముడైనా ఏమి చేయలేడు, నువ్వు చేస్తావా? రేయ్ చూడు, ఈసారి మాత్రం బాక్స్ ఆఫీసు బద్దలే. బ్రో, అసలు కుంభమేళాలో షూట్ జరిగింది అంటున్నారు కదా, ఎక్కువ కుంభమేళా ఉందని అంటున్నారు కదా. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే కుంభమేళా వెళ్ళడం ఎక్కడ చూస్తే సరిపోతుంది అంటారా? అదే కరెక్ట్ అన్న. ఎందుకంటే చాలా మంది అక్కడికి పోలేరు కదా, అక్కడ గెటప్ కాబట్టి మొత్తం సగం సీన్ మొత్తం అక్కడనే తీసారు కాబట్టి థియేటర్లో మాత్రం మంచిగా క్లారిటీ కనబడుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చూస్తారు. బాలయ్య బాబు సినిమా కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. కానీ టికెట్లు మాత్రం తక్కువ చేయాలి. ఎందుకన్నా మంచి చాలా మంది కొంచెం పేదలు ఉంటారు కదా. 600 టికెట్లు ఉన్నాయి. మరి దాని గురించి టికెట్ హైక్ గురించి మీరేం చెప్తారు? అసలుకి 600 అంటే సామాన్యుడు అంత టికెట్ పెట్టి పోగలడు అంటారా? అంటే చెప్తున్నా వినండి, సరే పెంచితే పెంచండి, కాకపోతే ఒక 2 రోజులు 3 రోజులు పెంచండి, కానీ తర్వాత మాత్రం తగ్గియండి. ఎందుకంటే పాపం లేని వాళ్ళు చాలా కష్టపడి ఉన్నారు కదా, వాళ్ళు పోవాలన్నా కూడా చూడాలనిపిస్తుంది కదా. నేను ఏమంటున్నా, సరే పెంచితే పెంచండి అంతే కదా. అంటే అసలుకి ఐబామ్ ఒక నిమిషం బ్రో అసలు ఐబామ్ వచ్చింది సామాన్యుడి కోసం అని అంటున్నారు. అదే విధంగా ఇప్పుడు టికెట్లు హైక్ అయ్యేసరికి ఒకసారిగా ఐబొమ్మ రవి గుర్తుకొస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఐబొమ్మ గురించి చెప్పాలంటే అది మాత్రం వాస్తవం అన్న. అంటే ఇప్పుడు మన ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది అనుకో, సినిమాకి టికెట్లు దొరకకపోతే మనం అనుకునే కదా, ఏమున్నదిరా 2 రోజులు అయితే మన ఐబొమ్మలే వస్తుందిరా, ఐబొమ్మలా చూసుకోవచ్చురా అనుకునేది. కానీ ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. కానీ అది బాధాకరం, చాలా బాధాకరం. అంటే అక్కడ ఉన్న వాళ్ళు జనాల్ని కవర్ చేశారు, తక్కువ పెట్టుకోవచ్చు టికెట్లు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? తక్కువ టికెట్లు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బడ్జెట్ బాగా పెట్టారు కదా, వాళ్ళకి కూడా మనం అన్యాయం చేయదు కదా. ఎక్కువ కుంభమేళం జరిగింది అన్న, జనాల్ని ఎక్కువ యూజ్ చేశారంటే. జూనియర్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్లేదన్న, నేనేమంటున్నా తెలుసా? అంతేనా? పక్క ఇక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్ళాలి. అందుకోసం నేను ఏమంటున్నా, డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వలే. బాలకృష్ణ ఫ్యానా? జగన్ ఫ్యానా? అయితే నేను ఏమంటానంటే, సరే టికెట్లు పెంచండి ఒక 4 రోజులు అట్లా. ఇప్పుడు ఒక ఫ్యాన్ పరంగా కాదు, ఇప్పుడు ఒక మీడియా పర్సన్ గా మేము వచ్చేసరికి మీరు అసలుకి అంటే అంత టికెట్ రేట్లు పెంచడానికి అసలుకి సామాన్యుడు ఎలా లేడు? ఇప్పుడు 600 టికెట్ అంటే సామాన్యుడు ఒక కూలి పని చేసుకుంటే వెళ్ళగడ్డా? లేడు కదా. అసలు వాళ్ళ పరంగా మీరేం చెప్తారు? అదే అన్న నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళ టికెట్లు పెంచారు కదా, ఒక సినిమా మొత్తం కాకుండా ఒక 2 days 3 days 4 days అట్లా పెంచి తగ్గియండి అంటున్నా.